అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మెట్రో టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, ఉభయ సభల్లో విపక్షాల నినాదాలు. మన్యం జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయాలు, అభివృద్ధి మాదంటే మాదంటూ మాటల యుద్ధం. కడప రిమ్స్ లో జూనియర్ డాక్టర్ల సమ్మె, స్టైఫండ్ను 30% పెంచాలని డిమాండ్. మంత్రి తుమ్మలతో బీహార్ మంత్రి భేటీ, తెలంగాణ వ్యవసాయ విధానాలపై అధ్యయనం. హైదరాబాద్లో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ, హెచ్ఐవిపై అపోహలు తొలగించాలన్న మంత్రి పొన్నం. డీటెయిల్స్ చూద్దాం. ఎఫ్సీఆర్ఏ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని లోక్సభ తీర్మానించింది. బిల్లుపై పరిశీలన కోసం 31 మంది సభ్యులతో జేపీసీని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోపు నివేదిక సమర్పించాలని జేపీసీకి కేంద్రం గడువు విధించింది. అయితే ఎఫ్సీఆర్ఏ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక సచివాలయంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న సాంకేతిక ఆధారిత కార్యక్రమాలు, ఉత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు విజయ్ కుమార్ సిన్హా తెలంగాణలో పర్యటిస్తున్నారు. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, పంటల వైవిధ్యీకరణపై తెలంగాణ అనుసరిస్తున్న విధానాలను మంత్రి తుమ్మల ఆయనకు వివరించారు. వనపర్తి జిల్లా సింగాయిపల్లిలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు సొంత నియోజకవర్గ సమస్యలపై సర్పంచ్ నుంచి ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జూపల్లిని రేకులపల్లి తాండా సర్పంచ్ ప్రభాకర్ అందరి ముందే నిలదీశారు. ఇతర గ్రామాల సంగతి తర్వాత ముందు మీ సొంతూరు పరిస్థితి చూడాలని కోరారు. తాండాలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు చెప్పేందుకు మంత్రిని సంప్రదించాలంటే ఆయన పిఏలు ఫోన్లు ఎత్తడం లేదని ఆరోపించారు. కనీసం మీరు మళ్ళీ మా ఊరికి ఎప్పుడు వస్తారో చెప్పాలంటూ సర్పంచ్ ప్రశ్నించారు. మేము ఇప్పుడే హేళన చెందుతున్నాం. ఎందుకంటే సార్ మీరు రాకపోవడం, గ్రామాలకు తిరగకపోవడం, సార్ దయచేసి ఈ మాట ఇక్కడ చెప్పకూడదు. కానీ వేరే ఊర్లో అవసరం లేదు సార్. మీకు ఫస్ట్ ఉన్న ఊరు కన్నా తెలుసు సార్. మీరు ఫస్ట్ తాలూకాలు చూసుకోండి, పల్లెలను చూసుకోండి సార్. దయచేసి రిక్వెస్ట్ చేసుకోండి. ఇంకోటి మేము ఫోన్ చేస్తున్నాం సార్. దయచేసి మీకు ఈ పిఎలు నా ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదు. అప్పుడు నేను కార్యకర్త మాత్రం ఈ రోజు నేను ఒక సర్పంచ్ సార్, గ్రామానికి అంటే 1500 మంది జనాభా సర్పంచ్ అయితే మీరు వాస్తవంగా ఫోన్లు వాళ్ళ దగ్గర పెడతారు. మాకు ఫోన్లు లిఫ్ట్ చేసి మా బాధ లేదో చెప్పుకోవాలంటే మాకు ఆ ఫోన్ల విషయంలో కూడా మీరు సాల్వ్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. దయచేసి సార్ ఈ పనులు ఉన్నాయి. ఈ పనులకు మీరు వాస్తవంగా ఆ పెద్దలు ఇక్కడ ఉన్నారు, రామరావు సార్ ఆయన ఇక లోక్సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ है, हाँ वालों के पक्ष में हुआ है। खंड 2 से 5 विधेयक का अंग बना। अब खंड 1 अधिनियम और सूत्र और
कहें, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ। खंड 1 अधिनियम सूत्र और विधेयक का पूरा नाम विधेयक का अंग बना। मंत्री जी अब ये प्रस्ताव करें कि विधेयक को पारित किया जाए। Honorable Chairperson, sir, with your permission, I rise to move the bill be passed. प्रश्न ये है कि विधेयक को पारित किया जाए। जो सदस्य इसके पक्ष में हैं वो हाँ कहें, जो सदस्य विरोध में वो ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ। प्रस्ताव स्वीकृत हुआ और विधेयक पारित हुआ। माननीय सदस्यगण, मेरी बात सुनिए। माननीय सदस्यगण, अगर ये जो बिल आपके समक्ष अभी मतदान हुआ है, अगर इस बिल पे वाकई आपका विरोध था, इस बिल पे अगर आप इस बिल का पे विरोध करना चाहते थे तो विरोध का तरीका आपके पास था। आपने अमेंडमेंट मूव किया था, अमेंडमेंट में पूरा आपका अधिकार था बोलने के लिए। बिल जब माननीय मंत्री ने प्रस्तुत किया तो जब विचार हो रहा है तो ये सदन के बेल में, जो सदन के बेल में खड़े हैं, ये शायद अगर आप अपनी सीट पे होते, इससे साफ है कि आप यू डोंट हैव करें, ये यू आर नॉट गोइंग टू अपोज दिस बिल। अगर इफ़ यू वांट रियली वी आर इंटरेस्टेड टू अपोज द बिल, तो क्यों नहीं आपने पार्टिसिपेट किया? आखिर जब आपका अमेंडमेंट है, माननीय मंत्री प्रस्ताव कर रहे हैं कि इस पर विचार करिए, किसी ने केवल ये शोर करके आखिर क्या आने वाली पीढ़ियों को क्या मैसेज दे रहे हैं आप? नहीं, जयप्रकाश जी आप पहले भी MP रहे हैं, टैगोर मणक्कम जी आप क्या आने वाली पीढ़ियों को आप मैसेज देंगे? यू आर ए मेंबर ऑफ पार्लियामेंट, यू आर चीफ व्हिप ऑफ योर पार्टी। अगर इफ ऑनरेबल मेंबर्स दे हैव मूव्ड अमेंडमेंट और मंत्री जी ने विचार करने के लिए कहा, नहीं श्याम आप यहाँ क्यों खड़े हैं? श्याम यहाँ क्यों खड़े हैं? प्रतिभा यहाँ क्यों खड़ी? प्रतिभा ठाकुर क्यों खड़ी है? तो ये सारे लोग यहाँ खड़े हैं मीना जी, तो मुझे लगता है कि आप कोई आप इसमें नहीं अवसर करने, तो इससे नहीं पूरा देश इस बात को देख रहा है कि जो भी महत्वपूर्ण बिल है देश के हित में है, देश की जनता के लिए है, उस पे आप सरकार के द्वारा विचार करने के, प्रस्तुत करने के बाद आग्रह के बावजूद भी आप उसमें चर्चा में भाग नहीं लेना चाहते, केवल चर्चा में भाग नहीं ले चाहते। कुछ कहना चाहते? संसदीय कार्य मंत्री जी, संसदीय पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर मैं वेणुगोपाल जी, अखिलेश यादव जी और कई हमारे वरिष्ठ साथी हैं, इन लोगों को थोड़ा डिसिप्लिन से अपना प्रोटेस्ट करने के लिए समझाइए। बहुत इनडिसिप्लिन ये जो काम कर रही है ठीक नहीं है। गृह मंत्री जी ने आज फिर एक पत्र लिख करके स्पीकर साहब को अनुरोध किया है कि नीट एग्जाम को लेकर के छात्रों का आंदोलन जो हुआ उसका चर्चा अभी शुरू कर दे। अभी शुरू कर सकते हैं, हम लोग तैयार हैं। चर्चा अभी शुरू कर सकते हैं। आप लोग शांति से बैठेगा, आप लोग शांति से बैठेगा, हम लोग अभी इसी वक्त चर्चा के लिए तैयार है। गृह मंत्री जी भी रुके हुए हैं, कल से रुके हुए चर्चा के लिए, तुरंत शुरू कर सकते हैं। मैं चाहता हूं कि वो माननीय संसदीय कार्य मंत्री जी ने एक प्रस्ताव रखा है सदन के सामने कि आपको जो एक चिंता है या नीट की परीक्षाओं को लेकर के चर्चा चाहिए और उस पर गृह मंत्री जी का जवाब चाहिए। तो आज स्पष्टता आ गया कि ये नहीं कि बिजनेस एडवाइजरी कमेटी तय करेगी, सरकार इस बात के लिए तैयार है कि आप इस चर्चा को तत्काल प्रारंभ कर दें। मैं चेयर से कहना चाहता हूं कि जब सरकार इस पे तैयार है, आप माननीय गृह मंत्री जी जिसे जवाब चाहते हैं, तो आई थिंक सो फिर तो सदन में सहमति बन गई। सदन में अब कोई डेडलॉक होना नहीं चाहिए। आपकी मांग थी कि माननीय गृह मंत्री जी इस चर्चा पे जवाब दें। लगातार सदन कई दिन तक आपने बाधित रखा, तो जब लगातार केवल
only you were right from 2-3 weeks you were demanding only कि होम मिनिस्टर शुड रिप्लाई एंड ही शुड पार्टी। नहीं नहीं नहीं, अब अगर माननीय संसदीय कार्य मंत्री ने कहा है तो मैं केसी वेणुगोपाल जी चाहता हूं कि सरकार तैयार है। नहीं, आपकी क्या राय? सरकार तैयार है, अगर चर्चा चाहते तो उनको कहिए। नहीं, गवर्नमेंट इज रेडी फॉर डिस्कशन एंड होम मिनिस्टर इज नाउ सिटिंग, ही इज रेडी टू रिप्लाई इवन ऑन एवरी पॉइंट। तो मैं, अगर आप चाहते हैं कि सरकार के द्वारा एक प्रस्ताव रखा गया है, क्यों माननीय सांसदीय के में आपने एक फिर से पूछ ली संसदीय कार्य मंत्री जी। सभापति महोदय, मेरा अनुरोध है, जितना भी जो आप वेल में आकर के हंगामा कर रहे हैं, अभी आप अपने अपने सीट पे चले जाइए। हम लोग चर्चा अभी आरंभ करने के लिए तैयार है। बस आप कुर्सी पे चले जाइए, अपने अपने डेजिग्नेटेड सीट पे चले जाइए। अब कांग्रेस और समाजवादी पार्टी के साथ और 2-3 दल जुड़े हुए हैं। मैं आपसे कहना चाहता हूँ, संपूर्ण सदन का मेजोरिटी 80% इस सदन के मेंबर चर्चा चाहते हैं और सरकार चर्चा के लिए अभी भी, हमारे पास 2 दिन बचे हैं मानसून सत्र, और 2 दिन में हम चाहते हैं कि अभी चर्चा शुरू किया जाए। हम लोग बैठे हैं, आप लोग अपने अपने कुर्सी पे जाइए, नहीं तो आप लोग पहले दिन से डिस्कशन के लिए मांग कर रहे हैं, गृह मंत्री जी का स्टेटमेंट का मांग कर रहे हैं। हम जब पूरा तैयार करके आए हैं, आप फिर भाग रहे हैं, ऐसा तो नहीं होगा। हमारा 2 दिन बचा है, प्लीज 2 दिन को नुकसान मत कराइए। हम लोग 2 दिन बचा हुआ है, इसको हम छात्रों के नाम हम लोग पूरा समर्पित करेंगे और हम लोग चर्चा करेंगे। अब अगर माननीय संसदीय कार्य मंत्री जी आपसे बार बार आग्रह कर रहे हैं, बेनी बेनन जी, काइंडली यू लिसन मी repeatedly, twicely what parliamentary affairs minister has said on the floor of the house। वो रिक्वेस्ट कर रहे हैं कि हम तत्काल चर्चा करनी, आप लोग चर्चा नहीं करना चाहते, तो इससे साफ है कि फिर किस लिए सदन बाधित हो रहा था। अगर सदन में अखिलेश जी या केसी वेणुगोपाल जी आप इसकी चर्चा की मांग कर रहे थे और संसदीय कार्य मंत्री जी कह रहे हैं कि आप चर्चा, हम इसी समय से तैयार हैं चर्चा करने के लिए, तो आखिर इससे साफ है कि हम इस पे तैयार हैं, लेकिन बार बार सरकार के संसदीय कार्य मंत्री के आग्रह के बावजूद भी आप इस पे गृह मंत्री का जवाब नहीं चाहते। माननीय गृह मंत्री जी जवाब देना चाहते हैं, वो चाहते हैं आपके द्वारा जो भी सदन में बहुमूल्य बिंदु उठेंगे, एक एक बिंदुओं पे चर्चा करेंगे। आप उसको सुनिए, आप भी भाग लीजिए और फिर आप उसको सुनिए। नहीं, ये फिर तो नहीं होता है। आप सब लोगों से मैं कहना चाहता हूँ कि आखिर ये तरीका थोड़ी है माइक बना करके। नहीं, आप चर्चा के लिए तैयार है तो सभी माननीय अखिलेश जी, सभी माननीय सदस्यों को, अखिलेश जी, केसी जी, आई एम ऑल्सो रिक्वेस्टिंग कि इसको वैकेट करा दीजिए, चर्चा मैं शुरू करा देता हूँ, मैं चर्चा प्रारंभ कराता हूँ, लेकिन आप सदन का बेल आप खाली करिए। मैं तैयार हूँ, अखिलेश जी, केसी वेणुगोपाल जी, सब लोगों को आप मतलब समझे। महासचिव जी, Sir, I have to report 3 messages received from Rajya Sabha regarding election of 1 member from Rajya Sabha to the Committee on Public Undertakings, election of 2 members from Rajya Sabha to the Committee on Public Accounts, and election of 10 members from Rajya Sabha to the Committee on the Welfare of Other Backward Classes. कार्रवाई कल गुरुवार दिनांक 13 अगस्त 2026 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है।
ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తన కుటుంబం తప్ప ఎవరూ బాగుపడకూడదని కేటీఆర్ భావిస్తున్నారని విమర్శించారు. అమెరికా నుంచి వచ్చిన కేటీఆర్ మంత్రి అయ్యారని, ఎమ్మెల్యే కాకుండానే హరీష్ రావు మంత్రి అయ్యారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి కాలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎవరెవరికి భూములు, కంపెనీలు కట్టబెట్టారో తమకు తెలుసని వ్యాఖ్యానించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ పిచ్చి మాటలు బంద్ చేయాలని చామల సూచించారు. కేటీఆర్ గారు ఎవ్వరూ ఏమీ చేసుకోవద్దు, మీ కుటుంబం తప్ప ఏ కుటుంబం బాగుపడొద్దు. మీ నాయన కేసీఆర్ గతంలో మీకు గుర్తుకుందో లేదో మరి గుర్తు చేయాల్సిన పరిస్థితి ప్రతిసారి వస్తుంది. మీరందరూ అమెరికాలలో ఉద్యోగాలు చేసుకుంటారు అని చెప్పి రాజకీయాలలో మా పిల్లలకు ఎవ్వరికి కూడా ఇంట్రెస్ట్ లేదు, నాకు కూడా ముఖ్యమంత్రి ఇంట్రెస్ట్ లేదని చెప్పి ముఖ్యమంత్రి పదవి తీసుకుంటూ మీ అందరిని పిలిచి ఉద్యోగాలు ఇచ్చుకుంటా ఆయన దగ్గర. మంత్రి పదవులు, రాజ్యసభలు, లోక్సభలు, ఎమ్మెల్సీలు మీ కుటుంబంలోనే అన్ని. 1600 మంది బలిదానాల మీద వచ్చిన తెలంగాణలో ఎవడు బాగుపడ్డాడంటే మీ 5గురే భయపడరు, మీ ఇంట్లో బాగుపడరు. ఇప్పుడు అధికారం కోల్పోయినాక ఎవడు బాగుపడొద్దని ఆలోచనలు ఉన్నట్టున్నారు మీరు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సోదరులు 5గురు, వాళ్ళు సోదరులు. మరి వాళ్ళ ఇళ్లలో మీ ఇంట్లో లెక్క మరి ఆయన కూడా ఎందరిని ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రి పదవులు ఇచ్చుకోవచ్చు కదా. ఇక చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. అధికారుల వేధింపుల కారణంగా ఆత్మహత్యానికి పాల్పడిన ఆశా వర్కర్ మృతి చెందారు. కోట మండలం భరత్నగర్ కు చెందిన రాణి ఆశా వర్కర్ గా పనిచేస్తున్నారు. ఇటీవల కుటుంబంతో తిరుమలకు వెళ్లేందుకు సెలవు కోరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సెలవు ఇవ్వకపోగా 2 నెలల జీతం నిలిపివేస్తామని అధికారులు బెదిరించారని ఆరోపించారు. మెడికల్ ఆఫీసర్ మాధవి నిత్య వేధిస్తున్నారని ఆరోపిస్తూ రాణి సెల్ఫీ వీడియో చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఆత్మహత్య యత్నానికి పాల్పడిన రాణిని వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. 5 రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె ఇవాళ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నమస్తే సార్, నా పేరు రాణి. నేను ఆశా వర్కర్గా పనిచేస్తాను భారత్ నగర్ సచివాలయంలో. నేను అప్పుడు 1 ఇయర్ బ్యాక్ ఆల్రెడీ వచ్చి రాజకీయ నాయకులు అందరి దగ్గర మాట్లాడి, సారథ్యంతో మాట్లాడి నేను రాజకీయంగా అందరికి ఒప్పించి సేవ చేస్తాననేసి నేను ఆశా వర్కర్గా చేరినాను. ఇప్పుడు ఏమిటంటే నువ్వు రాజకీయంగా వచ్చినావు, అందుకే నీ బదులు వేరే వాళ్ళని పనిలో పెట్టుకోవాలి అని చెప్పేసి నన్ను తీపిచ్చేయాలనేసి నిత్య మేడం అనేసి ఎమ్మెల్యేహెచ్ మేడం, నిత్య మేడం, ఎంఓ మాధవి మేడం అనేసి వీళ్ళిద్దరూ చాలా టార్చర్ చేస్తున్నారు. 1.5 year నేను ఫ్రీ సర్వీస్ చేస్తున్నాను, నాకు శాలరీ కూడా పెట్టలేదు. తర్వాత ఏమంటే నిత్య మేడం చెప్పడం వల్ల నాకు 2 months శాలరీ కూడా కట్ చేసినారు. దానివల్ల ఇప్పుడు నాకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్. దానివల్ల నేను ఇప్పుడు పాయిజన్ తాగినాను. ఎలాగైనా మీరు నాకు సహాయం చేయాలి సార్. పెరిగిన ధరలకు అనుగుణంగా స్టైఫండ్ను 30% పెంచాలని డిమాండ్ చేస్తూ కడప రిమ్స్ ఆసుపత్రి వద్ద జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. ప్రభుత్వ అధికారులతో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు సమ్మె ఉధృతం చేశారు. ప్రభుత్వ వైద్యుల ఉద్యోగ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచే నిర్ణయాల్ని ఉపసంహరించుకోవాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి షబ్బీర్ అందిస్తారు. తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు సమ్మెబాట చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ చేపట్టిన చర్చలు విఫలం కావడంతో సమ్మెని ఉధృతం చేస్తున్నారు. కడప నగరంలోని రిమ్స్ హాస్పిటల్ వద్ద సాధారణ విధులను బహిష్కరించి 2వ రోజు సమ్మె కొనసాగుతోంది. ఈ సమ్మె గురించి మనతో మాట్లాడడానికి జూడాల డాక్టర్ల అసోసియేషన్ సభ్యులు ఉంటారు, వాళ్ళని తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఏమని కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని? 2 రోజులు చర్చలకు అనేసి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మొన్న చర్చలకు వెళ్ళాము. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 6 గంటల చర్చలు సాగాయి దీర్ఘంగా. మేము గవర్నమెంట్ కి 30% ప్రపోజల్ పెట్టాము, కానీ గవర్నమెంట్ మాకు వచ్చేసి 3% ఇస్తాము ఫైనల్ గా అని చెప్పేసి మొన్న 2 రోజులు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రతి నెగోషియేషన్ చర్చలకు కనిపించి కనీసం అక్కడ నుంచి చర్చలు మేము 30% ఒకటి ఫిక్స్ అవ్వలేదు. 30 తర్వాత మేము 2వ ఆప్షన్, 3వ ఆప్షన్, 4వ ఆప్షన్ కూడా చెప్పడం జరిగింది. కానీ గవర్నమెంట్ మాకు 1 and only ఒక ఆప్షన్ చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయము. అందుకోసం దానికి రెస్పాన్స్ గానే మేము స్ట్రైక్ యొక్క ఫేజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్దామని చెప్పేసి ఏపీ జూడా నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తో మేము ఫుల్ సపోర్ట్ అనేది ఇస్తున్నాము. ఆల్రెడీ మేము 2 రోజులు వచ్చేసి ఫేజ్ 0 ఒకటి బ్లాక్ బ్యాడ్జెస్ కానీ బ్లాక్ రిబ్బన్స్ కట్టుకుని డ్యూటీస్ కి వెళ్ళడం జరిగింది. నిన్న వచ్చేసి ఫేజ్ 1 ఆఫ్ స్ట్రైక్, నిన్న డే 2
ఫేజ్ 1 ఆఫ్ స్ట్రైక్ లో భాగంగా 9 గంటల నుంచి 1 గంట వరకు నిన్న పొద్దున్న ఇదే టెంట్ లో ఇక్కడే కూర్చోవడం జరిగింది 220 మంది మొత్తం జూనియర్ డాక్టర్లతో. ఈ రోజు 3వ రోజు డే 3, ఈ రోజు ఫేజ్ 2 వచ్చేసి ఈ రోజు 9 గంటల నుంచి ఈవినింగ్ సాయంత్రం 4 గంటల వరకు అందరూ విధులని బహిష్కరించడం జరిగింది. ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏవైతే ఐసీయూస్ కానీ, లేబర్ కానీ, ఎంఐసీయూ, సిఐసీయూ, ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని, క్యాజువాలిటీస్ అన్ని కూడా యథాతథంగా జరగడం అనేది పీజీస్ జూనియర్ డాక్టర్లు వెళ్తారు. మిగతా వాళ్ళందరూ కూడా డ్యూటీస్ అనేవి బహిష్కరించారు. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే దీన్ని ఎంత తొందరగా గవర్నమెంట్ హైయెస్ట్ అఫీషియల్స్ కానీ, సీఎం గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, డీసీఎం గారు కానివ్వండి, ఫైనాన్షియల్ మినిస్టర్ కానీ, హెల్త్ మినిస్టర్ గారు ఎంత తొందరగా దీన్ని రిజాల్వ్ చేస్తే అందరికీ మేము కూడా మా డ్యూటీస్ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇది లేదు ఇంకా 3% అంటే మేమైతే దీన్ని స్ట్రైక్ అనేది ఇప్పట్లో ఆగేది పరిస్థితి అయితే ఇప్పట్లో కనబడట్లేదు. ఇదే సమ్మె గురించి మరి కొంతమంది జూడాల మహిళా నాయకురాలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా అడిగే ప్రయత్నం చేద్దామని చెప్పండి. ప్రధానంగా జూడాల సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్ కార్యాచరణ జూడాల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎలా ఉండబోతోంది? ఇప్పుడైతే మేము ఫేజ్ 2లో ఉన్నామండి. మేము 3 రోజులుగా నిరసన అనేది వ్యక్తం చేస్తున్నాము. మొదటి రోజు బ్లాక్ బ్యాజెస్ పెట్టుకొని డ్యూటీలు నిర్వహించడం అనేది జరిగింది. రెండవ రోజు నిన్న కేవలం 9 నుంచి 1 గంట వరకు మాత్రమే నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఒకటే ఆపాము. ఈ రోజు నిన్న చర్చలు విఫలం అవ్వడం కారణంగా 9 నుంచి 4 వరకు నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేవి ఆపేస్తున్నాము. ఇలాగే కొనసాగితే మాకు ఎటువంటి అనుకూలత రాకపోతే త్వరలో ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఆపడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే హాస్పిటల్లో ఎటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేది ఆపబడడం లేదు. ఐసీయూ కానీ, లేబర్ కానీ, క్యాజువాలిటీ కానీ అన్ని రన్ అవుతున్నాయి. మీరు వెళ్ళి చూస్తే ఇప్పుడు కూడా మా డాక్టర్లు అక్కడ పనిచేస్తున్నారు. ఎందుకంటే మాకు పేషెంట్లే ముఖ్యం కాబట్టి మేము ఆపదలుచుకోలేదు. కానీ ఇది ఇలాగే ఉండి మాకు అనుకూలత అనేది లేకపోతే త్వరలో మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఆపాలని అనుకుంటున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జూనియర్ డాక్టర్ల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున జూడాల అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి జూడాల సంఘాల నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదర్తో షబ్బీర్, మెట్రో టీవీ న్యూస్, ఉమ్మడి కడప జిల్లా. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద కానిస్టేబుల్ సాయి కుమార్ బంధువుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. సాయి కుమార్ ఆత్మహత్య చేసుకోలేదంటూ బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పిఎస్లో ఫర్నిచర్, కంప్యూటర్, ప్రింటర్ను ధ్వంసం చేశారు. రెస్ట్ రూమ్లో సాయి కుమార్ ఉరివేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 2024 బ్యాచ్కు చెందిన సాయి కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకుంటే రక్తపు మరకలు ఎందుకు ఉన్నాయని బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఘటనపై ఎల్బీ నగర్ పిఎస్ను డీసీపీ అనురాధ పరిశీలించారు. పిఎస్ వద్ద భారీగా బంధువులు, పోలీసులు మోహరించారు. మేడ్చల్ జిల్లా దేవరాయాంజల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోల్రష్ లాజిస్టిక్స్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సుమారుగా 2 గంటలుగా మంటలు కొనసాగుతున్నట్లు సమాచారం. గోదాం నుంచి దట్టమైన పొగలు వెలువడడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. హెచ్ఐవి, ఎయిడ్స్, సిఫిలిస్ వ్యాధులపై అవగాహన, నియంత్రణ, నివారణలో భాగంగా హైదరాబాద్లో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. హెచ్ఎండిఏ గ్రౌండ్స్ వద్ద హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ర్యాలీని ప్రారంభించారు. హెచ్ఎండిఏ గ్రౌండ్స్ నుంచి నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ వరకు జరిగిన ర్యాలీలో సుమారు 1500 మంది పాల్గొన్నారు. హెచ్ఐవిపై ఉన్న అపోహలను తొలగించి ప్రజల్లో అవగాహన పెంచడం సామాజిక బాధ్యత అని మంత్రి అన్నారు. హెచ్ఐవితో జీవిస్తున్న వారికి వైద్య సేవలు, సహకారం అందించాలని సూచించారు. ఆగస్టు 12 నుంచి 2 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సొసైటీ విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు హెచ్ఎండిఏ గ్రౌండ్లో ఎయిడ్స్ రహిత తెలంగాణ నిర్మాణానికి
అవగాహన ర్యాలీ చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వము, అధికారులు అందరం కూడా కలిసి ఇదొక సామాజిక బాధ్యతగా ఎయిడ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని, దీని పట్ల అవగాహన కలిగిస్తూ ప్రజలను అప్రమత్తంగా ఉంచుతూ నివారించుకునే విధంగా తగిన వైద్య సేవలను వినియోగించుకుంటూ వైద్య శాఖ ఆధ్వర్యం లోపల ఎటువంటి ఎయిడ్స్ వచ్చిన పేషెంట్స్ వెంటనే చికిత్స చేసుకునే విధంగా అవగాహన కలిగిస్తూ అది రాకుండా తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకునేటువంటి అవగాహన ర్యాలీ తెలంగాణ ఎయిడ్స్ రహిత తెలంగాణ నిర్మాణానికి ఉపయోగపడుతుందని భావిస్తా ఉన్నాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈగల్ టీం దాడుల కలకలం రేపాయి. యూనివర్సిటీ ప్రాంగణంలో డ్రగ్స్ వినియోగంపై అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హెచ్సియు విద్యార్థికి గంజాయి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు సమాచారం. గంజాయి విక్రయిస్తున్న ఓ డ్రగ్ పెడ్లర్ను ఈగల్ టీం అదుపులోకి తీసుకుంది. అస్సాం నుంచి గంజాయిని తీసుకొచ్చి హెచ్సియులో విక్రయిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ సరఫరా వెనుక మరెవరైనా ఉన్నారా, యూనివర్సిటీలోకి గంజాయి ఎలా చేరుతోంది అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ వినియోగం, సరఫరాపై మరింత లోతుగా విచారణ కొనసాగుతుంది. మన్యం జిల్లాలో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. కురుపాంలో అభివృద్ధి క్రెడిట్ వార్ మొదలైంది. 2 సామాజిక ఆరోగ్య కేంద్రాల ప్రారంభంతో వివాదం తెరపైకి వచ్చింది. ఒకవైపు మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, మరోవైపు ఎమ్మెల్యే జగదీశ్వరి ఉన్నారు. కురుపాం అభివృద్ధి తమ హయాంలోనే జరిగిందంటూ ఇద్దరు ఎవరికి వారు చెబుతున్నారు. ఆసుపత్రులు వైసీపీ హయాంలోనే దాదాపు 90% పూర్తయ్యాయని పుష్ప శ్రీవాణి చెబుతున్నారు. 33 కోట్లతో బీటీ రోడ్డు సహా పలు అభివృద్ధి పనులు తమ ప్రభుత్వంలోనే జరిగాయని అన్నారు. దీనిపై ఎమ్మెల్యే జగదీశ్వరి ఘాటుగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ అనేది చేపట్టడం జరుగుతుంది. ఈ మన్యం బంద్కి ఆదివాసీ ప్రాంత ప్రజలందరూ కూడాను ఐక్యతగా పోరాటం అనేది చేపట్టడం జరిగింది. ఉదయం 5 గంటల నుండి ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ఈ బంద్ అనేది కొనసాగుతుంది. మరి గిరిజన ప్రాంతంలో హక్కులు, చట్టాలు కాలరాస్తున్నటువంటి గిరిజన నేతృలకి, అలాగే ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి, అలాగే ప్రధానమంత్రి కూడా మేము ఈవేళ ప్రత్యేకంగా మా ఒక చట్టాన్ని పరిరక్షించండి అంటూ ప్రత్యేకమైన డిమాండ్స్ తో వెళ్ళబోతున్నాం. కనుక మా గిరిజన ప్రాంతంలో 170 చట్టం ఏదైతే ఉందో తక్షణమే అది అమలు చేసి చట్టబద్ధత కల్పించి రేపు జరగబోయే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ హైదరాబాద్ చెన్నానగర్ పాపిరెడ్డి కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షాక్కు గురై 18 నెలల బాలుడు మృతి చెందాడు. చెన్నానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్పలో ఈ ఘటన జరిగింది. ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు బాలుడు గణేష్ విద్యుత్ షాక్కు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న చెన్నానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముంబైలో భారీ వర్షాల వేళ గట్కోవర్ కూర్లా రహదారి సమీపంలోని అశోక్ నగర్ లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 2 మృతి చెందగా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. తెల్లవారుజామున చిరాగ్ నగర్ లోని గౌషియా చాల్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాథోడ్ మెడికల్ సమీపంలో కొండ చర్యలు విరిగిపడటంతో అక్కడి ఇల్లు, శిథిలాలు కింద చిక్కుకున్నాయి. ముంబై పోలీసులు, బీఎంసీ అధికారులు ఇప్పటివరకు 2 మృతదేహాలను వెలికి తీసిన సమీప ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉండొచ్చన్న అనుమానంతో సహాయక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. చిక్కుకున్న వారి సంఖ్యపై భిన్న అంచనాలు వెలువడుతున్నాయి. తొలుత 3 నుంచి 4 మంది ఉంటారని భావించినప్పటికీ ఆ తర్వాత 6 నుంచి 8 మంది వరకు చిక్కుకునే ఉండే అవకాశం ఉందని బీఎంసీ అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య కూడా 4 నుంచి 5 వరకు ఉండొచ్చని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
కొత్తగా ప్రారంభమైన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం విమర్శల పాలవుతుంది. భారీ వర్షం కురవడంతో ఎయిర్పోర్ట్ టెర్మినల్ ను పార్కింగ్ ఏరియాను కలిపే ప్యాసేజ్ లోకి భారీగా వరద నీరు చేరింది. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది 30 నిమిషాల్లోనే నీటిని తోడేశారు. ఈలోపు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెట్రో టీవీ.